యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. పేతురు, అయినోయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బలహీనతతో ఉన్నావా? శరీర రుగ్మతులు నిన్ను వేధిస్తున్నాయా? అయితే విను, దేవుడు నిన్ను బలపరచడానికి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యేసు నిన్ను స్వస్థపరచాలంటే నీవు ఆయన ఎద్దకు రావాలి, ఆయనను వెంబడించాలి, ఆయన యందు గొప్ప విశ్వాసం ఉంచాలి. అలనాడు పేతురు తన స్వంత శక్తితో కాక యేసు నామములోనే అయినోయా అను వ్యక్తిని స్వస్థపరిచాడు. నిజమే, యేసు నామములో స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఆ నామములోనే రక్షణ ఉంది. నేడే నీవు శక్తి కలిగిన ఆ యేసు నామమునందు విశ్వాసం ఉంచుము. తద్వారా నీవు కూడా అదే రక్షణను, స్వస్థతను పొందుకొందేరు. దేవుడు తన వాక్కును పంపి నీకున్న బలహీనతను కూడా స్వస్థపరచును. యెహోవా రాపా, స్వస్థపరచు దేవుడు ఆయన. ఆయనందు విశ్వాసముంచు వారిని సురక్షితంగా జీవింపచే దేవుడు ఆయన. శతాధిపతిని దాసుని రోగమునకు మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసిన అదే యేసయ్య నీ బలహీనతను కూడా ఈ వాక్కు ద్వారా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. తన వాక్కును పంపి నిన్ను బాగు చేయును. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయి దేవుడు ఆయన. నీకు తోడై ఉండి నీ బలహీనతనన్నీ ఆయన తీసివేయును. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని సెలవిచ్చిన దేవుడు నీ బలహీనతను చూచి దేవుడు ఈరోజు అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక అని. నీకున్న ఎటువంటి బలహీనత అయినను సరే, యేసు నామములో ఇప్పుడే నీ బలహీనత నీ నుంచి తొలగింపబడబోతుంది. కానీ ముందుగా నీవు ఆయనపై విశ్వాసం ఉంచాలి. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదు, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవాకని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుని వాక్యం పైన నీవు ఆధారపడు. రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా దేవుడే వారిని స్వస్థపరచును. ఎటువంటి రోగమైనను, ఎటువంటి బలహీనతైనను యేసు నామములో ఇప్పుడే నీ నుంచి తొలగింపబడబోతుంది. యేసు రక్తము నీ కొరకే చిందింపబడింది. ఆయన రక్తము ద్వారా నీకు పరిపూర్ణమైన విడుదల, విమోచన, ఆరోగ్యము, స్వస్థత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.